అండి ఇవాళ మన వీడియోలో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక జార్ తీసుకొని ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయ, ఇప్పుడు ఒక్క ఆనియన్స్ చాలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులోకి సరిపడా బియ్యం పిండి తీసుకొని, నేను 7-8 గంటల బియ్యం పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే తక్కువ తీసుకోండి, లేకపోతే ఎక్కువ తీసుకోండి మీ క్వాంటిటీ బట్టి. ఇది ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి, బాగుంటాయి టేస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి. అలాగే నువ్వులు వేసుకున్నాను బియ్యం పిండిలో, కొంచెం పసుపు, కారం, ఇప్పుడు పేస్ట్ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకున్న అదే పిండిలో. కరివేపాకు, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోండి, సరిపడా చూసుకొని ఒకసారి, మళ్ళీ వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి, ముద్ద వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మన చపాతీ ఎట్లా ముద్ద కలుపుతామో అట్లా కలపండి. మీకు కావాలంటే కారం వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం మేము కారం తింటాం, కారం వేసుకోండి, లేకపోతే మీరు మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఒక గిన్నెకి ఆయిల్ అంటించండి మంచిగా, కొంచెం ఆయిల్ మంచిగా అంటించండి, పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఒక పిరికెడు ముద్ద తీసుకొని మంచిగా ఒత్తుకోండి, మరి పలచగా మందంగా మంచిగా ఒత్తుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒత్తుకోండి నీట్గా. ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటాయండి సర్వపిండి, టీలో కూడా బాగా తింటారు తెలంగాణ సైడ్ వాళ్ళు. అలా మధ్యలో హోల్స్ పెట్టుకోండి, ఒక 5 ఆయిల్ పోసుకోండి, లోపల కూడా గోలుతుంది అన్నమాట, పిండి అనేది పచ్చిగా ఉండదు. నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి వేయించుకోండి సర్వపిండి. అట్లా తిప్పుతూ ఉండాలి, మధ్య మధ్యలో సైడ్లకి కాలాలి కదా, తిప్పుకుంటూ ఉండండి. అంతేనండి, ఈజీగా ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట చలికాలం కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.